పొద్దున్న 9ంటికి లేస్తే ఇలానే ఉంటుంది. సో 10 అయింది. మనకి ఈరోజు ఒక ఐటినరీ ఉంది ఉదయ్పూర్లో. అరౌండ్ 18 ప్లేసెస్ విచ్ వీ క్యాన్ కవర్ ఇన్ 5 hours అకార్డింగ్ టు దిస్. కానీ మనం తక్కువ టైంలో వెళ్తాం కదా, సో వెళ్ళిపోదాం. ఇది జస్ట్ కొన్ని ప్లేసెస్, గూగుల్ మ్యాప్స్లో 18 ఒకసారి పెట్టడానికి అవ్వదు. గో. ఇదే మనం పార్కింగ్ మాత్రం బాగా ఇచ్చుకున్నాడు బైక్స్ వరకు. అరౌండ్ 1600s కట్టించిందంటే ఇది. మనం ఫస్ట్ వచ్చేసి అంబారీ ఘాట్ అంట. అంబారీ ఘాట్ అన్నాడు. ఈ స్ట్రీట్ ఏనుగు పట్టేంత లేదు బ్రో, ఒక ముగ్గురు మనుషులు పట్టేంత ఉంటుంది అంతే. కానీ అంబారీ ఘాట్ హవేలీ అనేది ఉంది, బాగుంది, చాలా పెద్దగా ఉంది. నేను ఆన్లైన్లో ప్రైజెస్ చూస్తే పర్ నైట్ 15,000 అని ఉంది. వద్దాం ఒకరోజు, అప్పుడు సోలోగా రావాలి. అంబారీ ఘాట్ కూడా బాగుంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తే అప్పుడు అర్థం అవుద్ది నీకు. సూపర్ వ్యూ ఉంది అసలు అంబారీ ఘాట్. ఉదయ్పూర్ అంటే అందరు రాత్రి చూడాలంటారు, కానీ పగలు చూడాలి. పగలు చూసి తర్వాత రాత్రి వెళ్ళాలి. ఎదురు వైట్ కనిపిస్తుంది కదా, అదే టాటా, అదే తాజ్ హోటల్స్. ఒక రోజుకి 180,000 అంట బ్రో. ఏంటి బ్రో 180,000? బాగుంది బ్రో. సీనరీ బాగుంది. అంబారీ లేక్ నుంచి ఫతే సాగర్ లేక్ అంట, అక్కడికి స్టార్ట్ అవుతున్నాం. నేను ఈ ఐటినరీ మొత్తం పెడతాను డిస్క్రిప్షన్లో. లొకేషన్స్ ఐ విల్ ట్రై, ఎందుకంటే లొకేషన్స్ దాదాపు 20 లొకేషన్స్ కాపీ పేస్ట్ చేయాలంటే దోలు తీరిపోద్ది. సో ఐ విల్ ట్రై టు కీప్ లొకేషన్స్, కానీ కన్ఫామ్గా చెప్పలేను పెడతాను పెట్టను. ఫతే సాగర్ లేక్ ఇక్కడ నుంచి 2.9 kilometers చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళిపోయి ఆ తర్వాత అమ్మయ్య బండికి నీడ దొరికింది. మ్యూజియంస్లో ఫిల్మింగ్స్ మాటలు అది చేస్తే అదో బొక్క. సో ఫతే సాగర్కి వెళ్ళాం, అక్కడ జనాలు ఎంత భయంకరంగా ఉన్నారంటే అంత భయంకరంగా ఉన్నారు. అంతమంది జనాలంటే మనం ఎందుకు వెళ్తాం లోపలికి? సో వెళ్ళకుండా వచ్చేసి రాణా ప్రతాప్ సింగ్ మ్యూజియంకి వచ్చాం. సో ఇక్కడి నుంచి ఏం చూపించి మళ్ళీ బయటికి వెళ్ళి చూపిస్తా. మ్యూజియం బాగుంది. ఆ పైకి వెళ్ళనిస్తారో లేదు ఐడియా లేదు, కానీ ఒక ఆటో వెళ్ళింది, ఇంకేదో ఉంది పైన, వెళ్ళి చూద్దాం ఒకసారి. భయ్యా ऊपर जा सकते हैं? వెళ్ళొచ్చంట, వెళ్ళిపోదాం. ఓకే ద్వారా ఈ పైకి వస్తే మహారాణా ప్రతాప్ స్టాచ్యూ ఉంది. బాగుంది ప్లేస్.
ఇక్కడికి వచ్చిన ఆర్మీ జర్నల్స్ కూడా ఫోటో తీసి పెట్టారు వీళ్ళు. స్టాచ్యూ ఉంది అంతే, అది కూడా 2025లో స్టార్ట్ చేశారని ఉంది ఇక్కడ, ముందు నుంచి కాదు. అండ్ ఇట్ సైడ్ మోతీ మహల్, మనల్ని ఎలా చేయరు మనలాంటి వాళ్ళని, ఎందుకంటే గేట్ వేసి ఉంది. నేను కింద అడిగితే ఆ కింద అంతా తిరుక్కొని వెళ్ళి అన్నాడు. ఇక్కడ ఒక ట్యాంక్ కూడా పెట్టారు, ఇది 25లోనే పెట్టారండి. May 23 భయంకరంగా డబ్బులు తెంగుతున్నారు టూరిస్టుల దగ్గర, చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. టూరిస్ట్ అయితే మాత్రం ఫుడ్ అవన్నీ 20 రూపాయల వాటర్ బాటిల్ 40 రూపాయలు తీసుకుంటున్నాడు వాడు, ఏదైనా సరే. సో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అవుద్ది. ఉదయపూర్ వస్తే 10 రూపాయలది 15 రూపాయలు 18 రూపాయలు చేసి అమ్ముతున్నారు, డిపెండ్స్ ఆన్ ప్లేస్. ఇప్పుడు మనం ఒక లేక్ ఉంది, చంద్రతాల్ లేక్ అనుకుంటా, అక్కడికి వెళ్ళాలి. ఇండియన్ టూరిస్ట్ 200. గుర్రం బాగుంది బ్రో. సాగర్ చూసాం కదా, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి యాక్చువల్గా డైరెక్ట్గా ఎంట్రీ ఉంటే వచ్చేసి ఉండొచ్చు, కానీ క్లోజ్డ్ ఎంట్రీ. సో మనం మొత్తం తిరిగి 2.5 కిలోమీటర్స్ వచ్చాం. ఇదే ఫతేహ్ సాగర్. ఇక్కడ మళ్ళీ లేక్ వ్యూ ప్యాలెస్ అంట, అది కూడా ఉంది ఏదో. ఎన్ని ప్యాలెస్లు రా బాబు, ఉదయపూర్ మొత్తం ప్యాలెస్లో ఉన్నట్టున్నాయి. ఒక్కో ప్యాలెస్ ఎంట్రీ టికెట్ 150 నుంచి 200 తీసుకుంటున్నారు నియర్లీ, డిపెండ్స్. అండ్ నిన్న మనం వెళ్ళిన సిటీ ప్యాలెస్ అయితే 400. ఇక్కడున్న ప్యాలెస్లు అన్నీ నువ్వు కవర్ చేస్తే నీ ఆల్ ఇండియా ట్రిప్ బడ్జెట్ వచ్చింది లిటరల్లీ. మళ్ళీ పార్కింగ్కి 50 రూపాయలు పక్కా. లైక్ టూరిస్ట్ స్పాటే కానీ మరి ఇంత. మనం రోజు రైడింగ్ జాకెట్ వేసుకొని మనకు తెలియట్లేదు కానీ అసలు ఎండ కొడుతుంది, చేయి మీద పడుతుంటే సర్రని లాగుతుంది. అసలు ఈ మాత్రం క్యాప్ లేదు, మామూలుగా లాగట్లేదు అసలు. అదేదో భూతద్దం పెడితే కాలుద్ది చూడు చేతి మీద, ఆ రేంజ్లో లాగుతుంది సర్ అని. కొద్దిగా తొందరగా వెళ్ళిపోతే దీని దగ్గరికి, ఆ తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. వచ్చేసాం ఆల్మోస్ట్, ఇంకొద్దిగా దూరం అంతే, ఒక 900 మీటర్స్ అని చూపిస్తుంది. వెళ్ళిపోదాం. ఇదే బర్డే లెక్, బాగుంది వ్యూ చూడడానికి. అండ్ మోరోవర్ ఇక్కడ సపరేట్ కూర్చోడానికి ఇలాంటివి కూడా ఉన్నాయి. యూ కెన్ ఫీల్ లిటిల్ బిట్ రిలాక్స్డ్. పొద్దున మా ఓనర్ ఏం చెప్పాడంటే, మార్నింగ్ 5కి ఇక్కడికి వచ్చి 5కి కనిపిస్తుంది కదా కొండ, దాని మీద ట్రెక్ చేసి కిందకి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది, సన్ రైజ్ బాగుంటుంది అన్నాడు. ఇలా ట్రెక్కింగ్లు చేసి ఆల్రెడీ బెంగళూరులో చాలా జీవితం కొండల మీద అయిపోయిందిరా బాబు. నాకు ట్రెక్కింగ్ చేసే ఓపిక లేదు.
నేను జస్ట్ ఊరికి మధ్యాహ్నం వెళ్ళి చూసి వస్తాను అంటే ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అన్నాడు. నిజంగానే బాగుంది. ఇంక ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా లంచ్ చేసి షాపింగ్కి వెళ్ళాలి. లైట్ మెటీరియల్ ఉంది కొనాల్సింది. షాపింగ్ చేసుకొని అవి అప్పుడే కొరియర్ చేసి రిటర్న్ రూమ్కి వెళ్ళిపోదాం. ఈవినింగ్ మనకు ఒక ఫ్లోక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, చూడ్డానికి వెళ్ళాలి. పైకి కొండ ఎంత బాగుంది అసలు. ఇంతకంటే పైకి ఎత్తితే బండి కింద పడుద్ది. బాగుంది ఉదయపూర్, కానీ కొంచెం కాస్ట్లీ. సిటీలో బతకడానికి కాస్ట్లీ కాదు, తినడానికి కాస్ట్లీ, ఉండడానికి కాస్ట్లీ కాదు, ఏదైనా ప్లేస్ విజిట్ చేయడానికి కాస్ట్లీ. బట్ ఓవరాల్ చాలా బాగుంది. వెళ్ళాలి, మన రూమ్కి వెళ్ళాలన్నా ఇటు నుంచి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలన్నా ఇటు నుంచి వెళ్ళాలి, ఎందుకంటే సిటీ మాల్ దాకా వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ జనాభా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు బ్రో. బాగుంది ఫతేహ్ సాగర్. నెహ్రూ గార్డెన్కి వెళ్ళాలంటే ఇక్కడ దాకా రావాలా? ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం చూసుకుంటూ వెళ్ళాలి. గుర్రాలు భలే ఉన్నాయి. నిండుకు వచ్చాం ఫతేహ్ సాగర్లో. ఆ పైన ఇంకో మహల్ ఉంది, నేను జూమ్ చేసి చూపిస్తాను ఎడిటింగ్లో. మరీ అసలు అంత పైన ఎలా కట్టారు బాబు వెళ్ళడానికి. అక్కడ ఎదురుగా గ్రీన్ మ్యాట్ లాగా ఒకటి వేస్తుంది పైకి, అది రోడ్డు. ఈ హోటల్లోనే తిన్నాం ప్రస్తుతానికి. ఫుడ్ టేస్ట్ మాత్రం సాగొట్టాడు బ్రో, కానీ సర్వింగ్ వరస్ట్ ఇన్ ద సెన్స్ ఆర్డర్ చేసిన 40 minutesకి ఇచ్చాడు, కానీ ఫుడ్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నాన్ వెజ్ బిర్యానీ ఒకటి, మలై టిక్కా ఒకటి. అండ్ మోర్ ఓవర్ మనకి నాన్ వెజ్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. రాజస్థాన్లో ముస్లిమ్స్ ఉన్న ఏరియాలోనే ఎక్కువగా దొరుకుద్ది. సో ఆ ఏరియాలో నువ్వు అంబియన్స్ ఎక్స్పెక్ట్ చేయకు. ఉన్నది దొరికింది, మూసుకొని తిన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. అంబియన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే హోటల్స్లో అనట్లేదు, నేను నాన్ వెజ్ కావాలన్నప్పుడు మాత్రమే. ఇంకా సిటీ ప్యాలెస్కి వెళ్ళిపోయి షాపింగ్ చేసుకుందాం. నిన్న నైట్ మనం ఉదయపూర్ సిటీ ప్యాలెస్లోకి బండి తీసుకొని రావడం మిస్ అయ్యామని ఈరోజు వచ్చాం. నేను రాజస్థాన్లో సెటిల్ అయిపోతా బ్రో. అమ్మాయిలు బాగున్నారు ఇక్కడ.
రూమ్కి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి మన రూమ్ దగ్గర. ఇక్కడి నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ అంతే. ఇది నిన్న నైట్ వచ్చాం కదా టెంపుల్, కృష్ణుడిది. అది షాపింగ్ నన్ను అడిగితే బెటర్ ఆప్షన్ బయట చేయడం కంటే ఉదయపూర్ సిటీ ప్యాలెస్లో చేయడం బెటర్. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ లోపల రన్ చేసేది కంప్లీట్ గవర్నమెంట్, అండ్ బయట ఎంత అయితే ప్రైజెస్ చెప్తున్నాడో దానికంటే తక్కువే చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న నైట్ బయట బ్యాగ్స్ అడిగాను అనమాట. పర్ బ్యాగ్ 700 రూపీస్. 3-4 బ్యాగులు తీసుకుంటే 150 తగ్గిస్తాను పర్ బ్యాగ్ అన్నాడు. ఇప్పుడు నేను లోపల తీసుకున్నాను, వాడు 700కి ఇప్పుడు 150 కాదు 200 తగ్గించాడు అనుకున్నా 500 అవుద్ది. నేను లోపల తీసుకున్నాను, కంప్లీట్ గవర్నమెంట్ హ్యాండీక్రాఫ్ట్ షాపు తీసుకున్నాయి. పర్ బ్యాగ్ 400. వాడు భయ్యా 3 తీసుకున్నాకపోతే డిస్కౌంట్ ఏం లేదా అంటే, కంప్లీట్ ఫిక్స్డ్ ప్రైస్ సార్ గవర్నమెంట్ది, మీకు దీంట్లో క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ అవ్వదు అని చెప్పి అన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇంకో డ్రెస్ తీసుకున్నాను, అది సేమ్ అంతే. నేను బయట అడిగితే 4800 అంత చెప్పాడు. తగ్గించిన వాడు మహా అయితే 4000కి వస్తాడు. అండ్ ఇది నేను లోపల తీసుకుంటే దానికి విత్ సర్టిఫికేషన్ గవర్నమెంట్ది. అండ్ మోర్ ఓవర్ నీకు డ్రెస్ ఏమన్నా టేరు వేరే ఇట్లాంటివి ఏమన్నా డ్రెస్ న్యాచురల్గా అయితే మీరు మళ్ళీ మాకు రిటర్న్ కొరియర్ చేస్తే మేము మీకు 1 year లోపు అయితే 70% ఇస్తాము, 2 yearsకి అయితే 50% అమౌంట్ రిటర్న్ ఇస్తాం అన్నారు, విత్ బిల్లింగ్ ఎవ్రీథింగ్. సో ఉదయపూర్లో షాపింగ్ చేయాలనుకుంటే బయటకంటే అంటే చీప్గా అయిపోవాలి, నాకు ఇప్పుడు 100 రూపాయలకి 150 అయినా పర్లేదు అనుకుంటే బయట చేసుకోవచ్చు. కానీ కొంచెం మంచిగా కావాలి అనుకున్నప్పుడు మాత్రం లోపల చేసుకోవడం సుఖమైన ఆప్షన్. ఎందుకంటే నేను బయట లోపల 2 చోట్ల ప్రైజెస్ కంపేర్ చేసి చెప్తున్నాను. నాకు బయట కంటే లోపలే బెటర్ అనిపించింది. ప్రైస్ తక్కువ అసలు స్టార్టింగే తక్కువ చెప్పాడు వన్ థింగ్, అండ్ మోర్ ఓవర్ డైరెక్ట్ గవర్నమెంట్ హ్యాండీక్రాఫ్ట్ షాపు. సో దాంట్లో గవర్నమెంట్ కూడా కాదు, సారీ, ఇక్కడ రాజు అండర్ ద కింగ్ ఆఫ్ ఉదయపూర్ ఉండే హ్యాండీక్రాఫ్ట్ షాప్ అది. సో ఇంకా దాంట్లో నువ్వు నెగిటివ్ ఎత్తుకోవడానికి ఏమి ఉండదు. ఫార్ బెటర్ దాన్ బయట షాప్స్ కదా. నీకు డైరెక్ట్లీ అండర్ ద కింగ్ రూల్ అంటే వచ్చాం మన రూమ్కి కూడా. ఇదే మన ప్యాలెస్, ఇది కూడా నిజంగానే ప్యాలెస్ బ్రో.